అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనకు ఆషాఢ మాసం మొదలవగానే గుప్త నవరాత్రులు మొదలవుతాయి. అవేనండి, వరాహి నవరాత్రులు మొదలవుతాయి. ఈ వరాహి అమ్మ స్వయంగా శ్రీ లలిత అమ్మవారికి సైన్యాధ్యక్షురాలుగా ఉంటారని అందరికీ తెలిసిన విషయం. ఈ అమ్మని పూజించినట్లయితే చాలా చాలా ప్రయోజనాలున్నాయి. ఇంకా ఈ వారాహి నవరాత్రులైతే మనకు ఆషాఢ మాసం ప్రారంభం అవ్వగానే మొదలవుతాయి. ఇంకా మనకు 2024 జూలై 6వ తేదీ నుంచి జూలై 15 సోమవారం వరకు ఈ వారాహి నవరాత్రులు అనేవి ఉంటాయి. ఈ అమ్మవారు స్వయంభూ శ్రీ లలితమ్మవారికి సైన్యాధ్యక్షురాలుగా ఉన్నందువలన ఈ అమ్మను మనం పూజించినట్లయితే సకల లాభాలు అందరూ పొందగలరు. అవి ఏంటి అంటే కష్టాల నుంచి తొలగించడానికి, అలాగే భూ లాభాలు అంటే భూ సంబంధించిన విషయాలు ఏవన్నా కూడా ఇవి సకాలంలో జరగనట్లయితే ఈ అమ్మని పూజిస్తే, అలాగే శత్రు నాశనం మనకెవరన్నా శత్రువులు ఉన్నట్లయితే వారి నుంచి కూడా మనకు ప్రయోజనం కలిగే విధంగా ఈ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. అలాగే పంట పొలాలకు సస్యదేవతా రూపంగా వ్యవహరిస్తారు కాబట్టి ఇంకా డిప్రెషన్ నుంచి ఎవరైనా బయటపడడానికి, అలాగే ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ చేసినట్లయితే చేతబడులు వీటి నుంచి కూడా విముక్తి పొందడానికి ఈ అమ్మని పూజించినా ఆరాధించినా కూడా మనకు ప్రయోజనం అయితే ఉంటుంది. ఇంకా ఎప్పటి నుంచో నయం కానటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ అమ్మని పూజిస్తే నయమవుతాయి. ఇంకా ఈ అమ్మని పూజించడానికి పంచమి అలాగే శుక్రవారం చాలా చాలా మంచి రోజులు. అలాగే ఈ అమ్మవారికి భూమిలో పండినటువంటివి అంటే చిలగడ దుంపలు, గనిసిగడ్డలు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా, పల్లీలు అంటే వేరుశెనగలు ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి, అలాగే బెల్లం పానకం కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం. కాబట్టి ఈ అమ్మను పూజించిన ఆరాధించిన వెంటనే మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వారాహి నవరాత్రులు తప్పకుండా కుదిరితే 9 రోజులు చేసేవాళ్ళు, అలాగే కుదరని వాళ్ళు 1 లేదా 5 3 రోజుల్లో కూడా పూజించుకునే వాళ్ళు ఉన్నారు. కుదరని వాళ్ళు కనీసం ఒక్క రోజైనా కూడా ఈ అమ్మని ఆరాధించిన అలాగే పూజించినా కూడా సరిపోతుంది. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో, ఎరుపు రంగు కుంకుమతో కూడా అర్చన చేసి, అలాగే సాంబ్రాణి ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పూజ చేసిన అనంతరం సాంబ్రాణి ధూపం వెలిగిస్తే చాలా చాలా ఇష్టపడతారు. ఈ విధంగా అమ్మవారిని పూజించినట్లయితే సకల లాభాలు ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ పొందగలరు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వరాహి అమ్మ పూజను ఒక్కరోజున ఆదరించి చూడండి. ప్రతిఫలం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.